హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వివాహ జీవితం గురించి చాణక్య నీతి చాలా విషయాలు చెబుతుంది. వివాహితులు తెలియకుండా కూడా కొన్ని తప్పులు చేయకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అవేంటో తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త, తత్వవేత్త, సమర్థుడైన రాజకీయవేత్త, దౌత్యవేత్త కూడా. చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. రాజకీయాలకు అతీతంగా మానవ జీవితంలోని అనేక అంశాలను చాణక్యుడు వివరించాడు. చాణక్యుడి సూత్రాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అందుకే చాణక్య నీతి నేటికీ పాటించేవారు ఉన్నారు. చాణక్యుడు చాణక్య నీతిలో వైవాహిక జీవితం గురించి చాలా విషయాలు చెప్పాడు. మీరు వైవాహిక జీవితంలో చాణక్యుడి సలహాను పాటిస్తే సంతోషకరమైన వివాహాన్ని ఆనందించవచ్చు. చాణక్యుడు తన చాణక్య నీతిలో వైవాహిక జీవితాన్ని నాశనం చేసే కొన్ని తప్పులను పేర్కొన్నాడు. భార్యాభర్తలు చేసే ఈ చిన్న పొరపాట్ల వల్ల వారి బంధం తెగిపోతుంది. నోరు జారకూడదు. జీవితంలో ఆనందం, దుఃఖం సూర్యుడు నీడవలే మారుతూ ఉంటాయి. మనిషి జీవితంలో సమస్యలు వస్తే భార్యాభర్తలు ఏ కారణం చేతను ఒకరినొకరు ఎగతాళి చేసుకోకూడదు. జీవితంలో సమస్యలకు మన నోరు ప్రధాన కారణమని చెప్తున్నాడు చాణక్యుడు. జీవితంలో సమస్యలకు మన నోరు ప్రధాన కారణమని చాణక్యుడు నమ్ముతాడు. మీ జీవితంలో చిన్న చిన్న విషయాలను విస్మరించడం నేర్చుకోండి. ఇలా చేయకపోతే మీ వైవాహిక జీవితం త్వరలో విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. మాట్లాడుకోవడం మానొద్దు. వైవాహిక జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానుకోకూడదు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు తప్పవు, కానీ దానికోసం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేయకండి. లేదంటే చిన్న తగాదా పెద్దదిగా మారుతుంది. పరస్పర గౌరవం. భార్యాభర్తలిద్దరూ అన్ని పనుల్లో పరస్పరం సహకరించుకోవాలి. చాలామంది ఇంటి పని ఆడవాళ్ళకే అనుకుంటూ అన్ని పనులు వాళ్ళకే వదిలేస్తారు. ఇది మొదట్లో బాగానే అనిపించినా కాలక్రమేణా గొడవకు దారితీస్తుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య పరస్పర సహకారం అవసరం. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఇద్దరూ ఒకరికొకరు అనుకూలంగా ఉండాలి. డబ్బుపై అవగాహన. సరైన జీవితాన్ని గడపడానికి డబ్బు చాలా అవసరం. డబ్బు వినియోగం విషయంలో భార్యాభర్తల మధ్య స్పష్టమైన అవగాహన ఉంటేనే భార్యాభర్తల అనుబంధం సాఫీగా సాగుతుంది. దంపతుల్లో ఒకరు మాత్రమే ఎలా వ్యవహరించడం ప్రారంభిస్తే వైవాహిక జీవితం నాశనమవుతుంది. అగౌరవ ప్రవర్తన. సంబంధంలో గౌరవం లేనప్పుడు అది వివిధ సమస్యలకు దారితీస్తుంది. చాణక్య నీతి ప్రకారం జంటలు తప్పనిసరిగా ఈ తప్పును నివారించాలి. వైవాహిక సంబంధంలో పురుషుడు లేదా స్త్రీ అగౌరవంగా ప్రవర్తిస్తే అది త్వరగా వారి వివాహంలో శాశ్వతంగా విడిపోవడానికి దారితీస్తుంది. కోపంతో సమస్యలు. కోపం అనేది భార్యాభర్తల సంబంధాన్ని విధ్వంసం అంచుకు తీసుకురాగల చెడు భావోద్వేగం. కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వ్యక్తి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. చాణక్య నీతి ప్రకారం స్త్రీ అయినా పురుషులైనా కోపం వచ్చినప్పుడు తనను తాను నియంత్రించుకుని ప్రశాంతంగా సమస్యను ఎదుర్కోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.